అందరికీ వస్తున్నారు. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ చదువుకుంటా వాళ్ళు ఏమేమి చదువుతున్నారు? 10th నుంచి MBA వరకు ఉన్నారా? అంటే 10th తర్వాత కూడా ఉన్నారు. లేరా అందరూ ఉన్నారు కదా? ఇంకా వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు. 10th వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ కాదు, ట్యూషన్కి వెళ్ళారు. 9:30 మొత్తం ఎంతమంది ఉన్నారు? 25 సరే, ఉన్న మన వాటికి దేవుడు ఈరోజు మన కోసం సిద్ధం చేసిన ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకున్నాము. ఓకే, కొంచెం ఎలా అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇప్పుడు చదువు ఉన్న వారికి చదువు లేని వారికి తేడా ఏంటి? చదువు లేని వారు ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు. మంచి ఏదో చెడేదో తెలియదు, వివేకం ఉండదు. ఇప్పుడు మనిషికి జంతువులకి తేడా ఏంటి? జంతువులకి వివేకం అనేది తెలియదు, మంచి ఏదో చెడేదో తెలియదు. ఓకేనా? చదువుకున్న వారికి మంచి ఏదో చెడేదో తెలుసు. మనం కేవలం ఉద్యోగాలు చేయడానికి, డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే కాదు కదా చదువు. చదువుకోవటం వలన మనమేంటి, దేవుడు ఏంటి, లోకం ఏంటి, సమాజం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అదే చదువు లేని వాళ్ళకి ఏదో పుట్టాము, పని చేసుకోవాలి, బ్రతకాలి, ఇలా ఆలోచిస్తాం. ఇప్పుడు జంతువుల నుంచి మనిషిని వేరు చేసేది ఏంటి? మన వివేకం, మన జ్ఞానం కదా. అలాగే ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనము బుద్ధిగా ఏది పడితే అది నమ్మకూడదు. చదువు లేని వారికి చదువున్న వారికి కూడా తేడా తెలియదు. ఇప్పుడు జంతువులకి మనిషికి తేడా మనకు తెలిసింది. దేని బట్టి? వివేకాన్ని బట్టి. అవి వేరు చేస్తుంది, మనిషిని జంతువులు వేరు చేస్తుంది మన కూడా తెలియచేయడం బట్టి, వివేకాన్ని బట్టి. అలాగే చదువుకున్న వారికి చదువు లేని వారికి తేడా కూడా మనకు తెలియదు. చదువు లేని వారు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. అది రైటా, రాంగా, రీజనబుల్ గా ఉందా, లాజికల్ గా ఉందా లేదా అలా ఆలోచించు, నమ్మేస్తారు. ఎందుకు నమ్ముతారంటే చెప్పేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కొంచెం డబ్బున్న వారు అయి ఉండొచ్చు, మంచి స్టేటస్ లో ఉండొచ్చు. అలాంటి వాడు చెబితే అది రైతు రాంగు ఆలోచించకుండా నమ్మేస్తారు. అదే చదువుకున్న వాళ్ళైతే అలా నమ్మేస్తారా? అరే ఇదేంటి లాజికల్ గా లేదు కదా, హేతుబద్ధంగా లేదు కదా, రీజనల్ గా లేదు కదా, దీన్ని ఎలా నమ్ముతామని ఆలోచిస్తాడు. మనం కనీసం ప్రశ్నించలేకపోయినా ఆలోచిస్తాడు. దేనిని బట్టి? మనకున్న చదువును బట్టి. సో ఇప్పుడు మనకున్న చదువును బట్టి, వివేకాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక మంచి విషయాన్ని ఆలోచించాలి. అదేంటంటే దేవుడు ఎవరు తెలుసా? దేవుడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక కలెక్టర్ కావాలనుకో, తనకు క్వాలిఫికేషన్ ఉంటుందా? ఏంటి కలెక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకే, సింపుల్గా ఐఏఎస్ ఒక టీచర్కి కనీసం బీఈడీ ఉండాలి. బీఈడీ లేకపోతే టీచర్ అంటే ఛాన్స్ లేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ కంప్లీట్ చేయాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్ కదా. తర్వాత వాళ్ళు పిహెచ్డీ వాళ్ళు చేయాలి. అలానే దేవుడికి కూడా ఏదో ఒక క్వాలిఫికేషన్ లేకుండా మనం దేవుడిని గుడ్డిగా నమ్మేయవచ్చా? సర్వసాధారణంగా సమాజంలో, దేశంలో, ప్రజలు ఎక్కడైనా సరే ఆయన న్యాయాలు కూడా దేవుడిని ఎక్కడెక్కడ ఆలోచిస్తారు, దేని దేవుడు అంటారో మీకు తెలిసింది చెప్పండి. కొన్ని మామూలుగా క్రైస్తవం, హిందూ ఇవన్నీ పక్కన పెట్టేసండి. మనమంతా మనుషులమే కదా. హిందూ, ముస్లిం, క్రైస్తవం అనేది మనం పెట్టుకున్నాం. అవన్నీ పక్కన పెట్టేసాక మనమంతా మనుషులమే కదా. ఒకే సూర్యుడి కింద ఉన్నాం కదా, ఒకే భూమి మీద ఉన్నాం కదా. దాన్ని బట్టి ఆలోచించేయండి, మనం దేనిని దేవుడు అంటాము. మామూలుగా జనరల్గా మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకో, షాప్లో మనకి ఒక బోర్డు కనపడుతుంది. ఏంటది? కస్టమర్లే మా దేవుడు అంటారు. చూసారా ఎక్కడన్నా బోర్డు? చూసారు ఎప్పుడైనా? కస్టమర్ దేవుడు ఎలా అవుతాడు? నిజంగా కస్టమర్ దేవుడు అయితే, షాప్ వాడు భక్తుడు అయితే దేవుడు ఫ్రీగా ఇచ్చేయాలి కదా, డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? ఆలోచించాలి. ఇంకా మనుషులుగా మనము ప్రకృతిలో ప్రతిదాన్ని దేవుడు అనుకుంటాం. ప్రకృతిలో ప్రతిదాన్ని దేవుడు అనుకుంటాం. సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, చెట్టు, పుట్ట, ప్రతిదాన్ని దేవుడు అనుకుంటాం. నిజంగా అది దేవుడేనా? ఒకవేళ అదే దేవుడైతే, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడైతే,
అసలు దేవుడు ఎంతమంది ఉండాలి? మనకి ఎన్ని సూర్యులు ఉన్నాయి? ఒకటే ఉందా? దేశానికి ఒకటి, ఊరికి ఒకటి, అలా లేదు కదా. ఒకే భూమి ఉంది, ఒకే సూర్యుడు ఉన్నాడు. సో ఇప్పుడు ప్రకృతిలో మనము ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే దేవుడికి ఆలోచించడానికి సూర్యుడిని దేవుడు అనుకుంటాడు, చంద్రుడిని, నక్షత్రాలు, నవగ్రహాలు, దీనన్నింటినీ కూడా దేవుడు అనుకుంటారు. అది రైతు రాంగా ఆలోచించాలి. చదువుకున్న వారు కూడా పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం చేస్తారు. చేయట్లేదా? బిఎస్సి చదువుకుంటాడు లేదా ఎంఎస్సి చదువుకుంటాడు, సైన్స్ స్టూడెంటే అయినా సరే పొద్దున్నే లేచి సూర్య భగవానుడు నమస్కారం చేస్తాడు. సూర్యుడు వల్ల మనకి డి విటమిన్ వస్తుంది, మన అందరూ తెలుసు. సో డి విటమిన్ కోసం సూర్యరశ్మిలోకి వెళ్ళటం రైట్. కానీ అదే దైవం అనుకోవటం అజ్ఞానమా జ్ఞానమా? సూర్యుడి దేవుడు అనుకోవటం జ్ఞానమా అజ్ఞానమా? నేను రైతు దాంట్లో చెప్పమంటలేదు, ఆలోచించేయండి అంటున్నాను. ఎలాగ దాంట్లో చదువుకున్నవాడు కదా, నేను అడిగే ప్రతిదానికి ఆలోచించండి. జస్ట్ సైన్స్ స్టూడెంట్ అయినా సరే పొద్దున్నే సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడికి నమస్కారం చేస్తూ దేవుడు అంటున్నాడంటే వాళ్ళ తాతలు తండ్రులు అందరూ కూడా ప్రకృతిలో ప్రతిదీ మనకు సహాయం చేస్తుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నాం కదా, మనం ప్రకృతి ఒడిలో ఉన్నాం కాబట్టి ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. కాబట్టి సహాయం చేసే ప్రతి దాన్ని దేవుడు అనుకుంటాం. మనం బాగా ఎండలో ఇప్పుడు ఎట్లా కాలం కదా, బాగా అలసిపోయాము. సడన్గా ఎవరన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు చల్లగా, అప్పటికి అలసిపోయి ఉన్నాం, బాగా దాహం వేస్తుంది. ఆ నీళ్ళు తాగిన వెంటనే దేవుడు లాగా వచ్చింది నాకు మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చిన వాడు దేవుడా, ఆ మంచినీళ్ళు తయారు చేసిన వాడు దేవుడా? వీడు తయారు చేసుకుని వచ్చాడా? సో ఇంకా మనుషులు దేని దేవుడు అనుకుంటారంటే మన చేతులతో చేసిన ప్రతిదాన్ని దేవుడు అనుకుంటారు. మన చేతులతో మనం చేసిన ప్రతిదాన్ని దేవుడు అనుకుంటారు. అప్పుడప్పుడు మీరు ఒకవేళ ఓడల్లో ఇంటికి వెళ్ళి ఉంటే పదార్థాలకి వస్తువులు అమ్ముకోవడానికి వస్తారు కొంతమంది. దేవుడు బొమ్మలను కూడా అమ్ముతారు. దేవుడు బొమ్మ 50 రూపాయలు చెప్పాడు అనుకోండి, 50 కాదు 20కి అంటారు. అంటే దేవుడు 20 రూపాయలు 50 రూపాయలేనా? అంటే అది మనం తయారు చేసుకొని అదే దేవుడు అనుకుంటాం. కాబట్టి దానికి అంత విలువ లేదు. అంటే మనం తయారు చేసుకున్నది ఏంటి కూడా దేవుడు కాదు, అంతేనా? మనం తయారు చేసిన వాడు దేవుడు అవుతాడు. మనం తయారు చేస్తే అది దేవుడు ఎలా అవుతాడు? మనకంటే తప్పు కదా. మనం తయారు చేసామంటే, మన చేతుల ద్వారా తయారు చేసామంటే మనకంటే ఎక్కువ తక్కువ ఖచ్చితంగా మనకంటే తప్పు. సో మనం తయారు చేసింది దేవుడు కాదు, ప్రకృతి దేవుడు కాదు. ఇంకా ప్రజలు ఏమనుకుంటారంటే మనుషులు దేవుడుగా దేని అనుకుంటూ ఉంటారంటే సమాజంలో రాజుల్ని దేవుడు అనుకుంటారు, లేదా మంచి క్రికెటర్స్ని దేవుడు అనుకుంటారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఒక పితామహుడు ఉంటాడు. ప్రతి సబ్జెక్ట్కి ఒక పితామహుడు ఉంటాడు, ఆయన కూడా దేవుడు అనుకుంటారు. రాజకీయ నాయకులు దేవుడు అనుకుంటారు. మన ఫేవరెట్ హీరో ఉన్నాడు అనుకో, ఆడు కూడా మనకి దేవుడు అయిపోతాడు. నిజానికి వాళ్ళు మనం మనుషులమే కదా, వాళ్ళు మనము మనుషులమైనప్పుడు వాళ్ళు మనకంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉండటం వలన వాళ్ళ మీద మనకున్న అభిమానాన్ని బట్టి వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు దేవుడేనా? దేవుడైతే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. మనం ప్రారంభంలో వెళ్ళాక ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలి కదా. అలా క్వాలిఫికేషన్ లేని ప్రతిదాన్ని మనం దేవుడు అంటాం. ప్రకృతి దేవుడు కాదు, మన చేతులతో తయారు చేసుకున్నది దేవుడు కాదు, మనం అభిమానిస్తున్న మనుషులు కూడా దేవుడు కాదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ ప్రకృతిలోని మనతో పాటు జీవిస్తున్న జీవరాశులను కూడా చాలా మంది దేవుడుగానే భావిస్తారు. ఇప్పుడు పురుగులు, జంతువులు కూడా దేవుడిగా పూజిస్తే మనం ఇందాక ఏమంటాము, వాటికి వివేకం లేదు, మంచి ఏదో చెడేదో తెలియదు. మంచి చెడు తెలియని జీవరాశుల్ని మనం దేవుడిగా ఎలా భావిస్తాము? ఆలోచిస్తున్నారా? సో వీటన్నింటికి మించి దేవుడిగా
మనం కొలవాలంటే వీటన్నిటి పైన ఉండాలి. వీటిలో కలిసిపోయేవాడు కాదు దేవుడు అంటే. దేవుడు అంటే కొన్ని ఆధారాలు చూద్దాం. దేని దేవుడు అన్నది కొన్ని లక్షణాలు చెప్తాను మీకు ఎలాగో కీర్తన గ్రంథంలో మీ దగ్గర బైబిల్ అంటే బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథం 96వ అధ్యాయంలో బైబిల్ చదివే అలవాటు ఉందా? చాలా మంది దగ్గర బైబిల్ ఉన్నట్టుంది, చదువుతారా? తొంభై 6వ అధ్యాయము 4వ చదువుతాం. ఓకే, ముందు మనం ఇప్పుడు మనం చూసిన వాటి అన్నింటిలో దేవుడు అంటే ఏముంటారు, ఎవరు దేవుడు అంటారో మనకు తెలియలేదు. ప్రకృతిని చూసాము, మనుషులు చూసాము, జంతువులు చూసాము, పురుగులు చూసాము, వీటి కూడా మనం దేవుడు అనుకుంటాం. కానీ దేవుడు అనడానికి కొంత క్వాలిఫికేషన్ ఉండాలి. టీచర్కి ఎలాగైతే క్వాలిఫికేషన్ ఉందో, డాక్టర్కి ఎలాగైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో, వీటన్నిటి క్వాలిఫికేషన్ ఉన్నట్టు కదా దేవుడు అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. దానికోసం దేవుడు అంటే ఏంటో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మనుషులుగా మనం ఎవరని చెప్పలేము. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే తన గురించి చెప్పడానికి ముందుగా రోమపత్రికలో కొత్త నిబంధనలో ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి నేను చదువుతాను. అంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, ఎందుకంటే దేవుడి గురించి తెలియసత్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిర్దిశక్తి దేవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుతున్నది కనుక వారు నిరంతరంగా ఉన్నారు. దేవుడి గురించి తెలియాలంటే దేవుడు రెండు లక్షణాలు చెప్పాడు. ఏంటి ఆ 2 లక్షణాలు? మీరు సృష్టిని చూసినా నేనంటే ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క నిత్య శక్తి దేవత్వం, దేవుని యొక్క నిత్య శక్తి, దేవుని యొక్క దైవత్వం అనేది మీకు తెలియాలంటే ఒకసారి సృష్టిని చూడండి అంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే సృష్టిని చూసి సృష్టి దేవుడు అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నేనంటే ఏంటో మీకు తెలియాలంటే, నా శక్తి ఏంటో మీకు తెలియాలంటే ఒకసారి సృష్టిని చూడండి అంటున్నాడు. ఇంకా మనకు మనుషులుగా ఏం ఆలోచిస్తామంటే ఎవరు చేయలేని అద్భుతం ఎవరైనా చేశారనుకోండి, ఎవరు చేయలేని అద్భుతం ఎవరైనా చేశారనుకోండి, అతన్నే దేవుడు అనుకుంటాం. ఇప్పుడు ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రైస్తవం పక్కన పెట్టేసి మనుషులు ఎలా మోసం చేస్తున్నారో మనకు తెలుసు. క్రైస్తవ పాస్టర్లు మోసం చేస్తున్నారు, హిందూ పూజారులు మోసం చేస్తున్నారు, ముస్లింలు మోసం చేస్తున్నారు. ఎలాగో దేన్ని బట్టి? మనుషులకున్న భయాన్ని బట్టి, మనుషులకున్న అవసరాలని గుర్తు చేసి వీళ్ళేదో దైవాంశ సంభూతులాగా ఏదో గారడి చేసి మనుషులు మోసం చేస్తూ ఉంటారు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఉంటారు, 12 మంది ఉంటారు. వాళ్ళు మనలాంటి మనుషులే. అయినా సరే వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో యేసు ప్రభు వారు వాళ్ళకి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఇస్తారంటే వాళ్ళు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆ శిష్యులు యేసు ప్రభు వారు కాదు, యేసు ప్రభు వారు ఆ శిష్యులకి శక్తినిచ్చాడు. ఎలాంటి శక్తినిచ్చాడంటే ఆ శిష్యులు ఒక మాట మాట్లాడితే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. చనిపోయిన వాళ్ళు బ్రతికినప్పుడు మన దృష్టి అంతా ఎవరి వైపు ఉంటుంది? ఎవరైతే ఆ వ్యక్తిని బ్రతికించాడో మన దృష్టి అంతా ఆయన మీదే ఉంటుంది. వాళ్ళు చాలా గొప్పగా చూస్తాం. కుంటి వాళ్ళు బాగుపడతారు, గుడ్డి వాళ్ళు బాగుపడతారు, ఓత చేయగలిగిన వాళ్ళు బాగుపడతారు.
అలా మనుషులకి ఎన్ని రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ కూడా ఈ శిష్యులు బాగు చేస్తారు. ఈ శిష్యులు బాగు చేసినప్పుడు మనుషులందరూ వాళ్ళని చూస్తూ నిజంగా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, దేవదూతలే మన మధ్యకు వచ్చేయని వాళ్ళని దేవుళ్ళని చేస్తారు. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి ఒకసారి చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. అపోస్తలుల కార్యాలు అంటే మనుషులుగా మనం ఎవరు ఏది చేసినా గుడ్డిగా నమ్మే వారి జాగ్రత్తలో ఉండదు. అన్ని అద్భుతాలు చేసిన ఆ మనుషులు ఏమంటున్నారంటే, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 11వ వచనం నుండి నేను ఒక విషయాన్ని ఒక సందర్భాన్ని చదువుతాను. అదేంటంటే, ఒక దేవాలయం దగ్గర ఒక కుంటివాడు, చిన్నప్పటి నుంచి కుంటివాడు అతను ఒక దేవాలయం దగ్గర కూర్చొని చర్చిలోకి వెళ్ళేవాడిని భిక్షం అడుగుతూ ఉంటాడు. ఆ దేవాలయంలోకి పేతురు యోహాను అనే భక్తులు వెళ్తారు. ఆయన ఇద్దరు యేసుప్రభు శిష్యులు. ఎవరు లోపలికి వెళ్తానో అతను భిక్షం అడుగుతూ ఉంటాడు. యోహాను గారిని పేతురు గారి కూడా భిక్షం అడిగితే అప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగితే మీకు ఇస్తామంటారు. ఆ భిక్షం అడుగుతున్న వాళ్ళకి రోజు ఏమి ఇస్తారు జనాలు? డబ్బులు ఇస్తారు. ఆ టైంలో కాయిన్లు ఉంటాయి కదా, అవి ఇస్తుంటారు. అదే ఇస్తారని ఆశపడ్డాడు. కానీ పేతురు యోహాను ఏమంటారంటే, ప్రభు యేసుక్రీస్తు నామమున నిన్ను లెవమని నడవమని చెప్తున్నాం అనగానే ఒక మాట చెప్పగానే 40 సంవత్సరాలు కుంటివాడు లేచి నడుస్తాడు. ప్రజలందరూ కూడా విషయం పొందుతారు, ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంతకుముందు అలాంటి అద్భుతాలు ఎప్పుడు వాళ్ళు చూడలేదు. ఇప్పుడు ప్రజలందరిలో ఈ యొక్క భక్తులు ఇద్దరు కూడా, ఈ శిష్యులు ఇద్దరు కూడా, యేసు ప్రభు శిష్యులు ఇద్దరు కూడా వాళ్ళందరికీ ఎలా కనపడుతున్నారంటే దేవుళ్ళలా కనపడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి, 12వ వచనంలో, పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనే, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనా నడవమని వీరికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తరపు తీరు చూస్తున్నారు? చేసింది వీళ్ళే కదా. చూడండి, మనుషులు ప్రజలు ఎలా మోసం చేస్తున్నారు. కుంటివాడిని బాగు చేసిన ఎవరు? వీళ్ళిద్దరే, యోహాను పేతురు గారు. వీళ్ళిద్దరే బాగు చేశారు. ఎలా బాగు చేశారని చెప్తున్నారు? యేసు ప్రభు నామంలో బాగు చేశామని చెప్తున్నారు. కానీ ప్రజలందరి ముందు వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరి దృష్టిలో వీళ్ళిద్దరిని ప్రజలందరూ ఎలా చూస్తున్నారంటే దేవుడుగా చూస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇంత అద్భుతం చేసి కూడా మీరు మా వైపు చూడొద్దు, మేము మా సొంత శక్తి చేత భక్తి చేత చేయటం లేదు. ఇదిగో పలానా ఆయన ఉన్నాడు యేసు ప్రభు, ఆయన వైపు చూడండి అంటున్నారు. అలా చెప్తారండి ఎవరన్నా? మామూలుగానే మ్యాజిక్లు చేసేవాళ్ళే భ్రమపరుస్తారు. మనం ఏదైనా మన మ్యాజిక్ షోకి వెళ్తే ఆ పావురాలు అందిస్తారు, సింహాన్ని పులిని రప్పిస్తారు, మనుషుల్ని అలా కట్ చేసేస్తారు రెండుగా, అవన్నీ కూడా భ్రమపరుస్తారు. కానీ ఇక్కడ నిజంగా కుంటివాడు లేచి నడుస్తున్నాడు. ఇంకొక సందర్భంలో కూడా ఇదే అపోస్తలుల కార్యంలో ఇంకొక ఇద్దరు భక్తులు వీళ్ళు 14వ అధ్యాయంలో, అదే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం. నేనేం చెప్తాను ఇక్కడికి వచ్చాను? దేవుడు అంటే ఎవరు? ప్రకృతి చూసి దేవుడు అనుకున్నాము, జంతువులు చూసి దేవుడు అనుకున్నాము, పురుగులు చూసి దేవుడు అనుకుంటున్నాము, మనకంటే గొప్ప వాళ్ళు దేవుడు అనుకున్నాము, లేదా మనకి ఏదైనా బాగా సహాయం చేస్తే ఏదైనా అద్భుతం చేస్తే వాళ్ళని దేవుడు అనుకున్నాం. కానీ అదేది దేవుడు కాదంటున్నాడు. అర్థమవుతుందా? వాస్తవం దగ్గరికి వెళ్ళాలంటే ఈ యొక్క చెత్త అంతా పక్కన పెట్టేస్తేనే మనం వాస్తవం దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇక్కడ కూడా పౌలు గారు ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా యేసు ప్రభు శిష్యులే. ఆయన ఏం చేస్తాడంటే ఆయన కూడా కుంటివాడిని బాగు చేస్తాడు. ఆ కుంటివాడిని బాగు చేస్తే ఆ ప్రజలందరూ కూడా పౌలుకి బర్నబాకి ఏం చేస్తారంటే, పరలోకం నుంచి దేవదూతలు మనుషు రూపంలో మన మధ్యకు వచ్చారు, పరలోకం నుంచి దేవదూతలు మనుషు రూపంలో మన మధ్యకు వచ్చారని వాళ్ళకి పూజ చేస్తూ బలులు అనిపిస్తా వస్తాం. బలులు పూజ ఎవరు చేస్తాం? ఆరాధన ఎవరు చేస్తాం? స్తుతి మహిమలు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పౌలు గారు ఏం చేస్తున్నారంటే బలి అనిపించిపోతూ ఉంటారు.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు గారు బట్టలు చింపేసుకొని, అయ్యా మేము కూడా మీలాంటి మనుషులమే, మనుషులు ఈ కార్యక్రమం చేయగలరా? ఇంటి వాళ్ళు బాగు చేయగలరా? చనిపోయిన వాళ్ళు లేపగలరా? ఇంటి వాళ్ళని రక్షణ చేయగలరా? మరి ఎలా చేశారని చెప్తున్నారు వాళ్ళు? యేసు ప్రభు ద్వారా చేశామని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరినే చూస్తున్నారు. ఏమని చూస్తున్నారు? నిజంగా దేవదూతలు మనుషు రూపంలో వచ్చారు. వాళ్ళకి అంత క్రెడిట్ వచ్చింది కదా, మనమైతే వదిలేసుకుంటామా? అసలు మనుషులు వదిలేసుకుంటారా? కానీ యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభు ద్వారా ఏ శక్తి వచ్చినా, ఏ అద్భుతం జరిగినా మన ద్వారా ఆ క్రెడిట్ మాది కాదు, అది యేసు ప్రభు వారిది అని యేసు ప్రభుకి ఆపాదిస్తారు. ఎందుకంటే ఆ ఘనత మాకు లేదు, ఆ సామర్థ్యం మాకు లేదు, ఆయన ఇస్తే మేము చేశామంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 15వ వచనంలో, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల రాజ్యమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అంటే దేవుడు అంటే ఎవరో పరిచయం చేస్తారు జాగ్రత్తగా. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో దేవుడు అంటే ఎవరో మనం దొరకలేదు కదా. ఇప్పటి వరకు మనం సృష్టి దగ్గర నుంచి అన్నీ చూసాం, వాటిలో దేవుడు అంటే ఒక లక్షణం కూడా మనకు దొరకలేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అంటే ఏంటో ఆనవాళ్ళు చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాను. ఇందుకు ఈయనెవరు అసలు? కుంటి వాళ్ళు బాగు చేస్తున్నారు, కుంటి వాళ్ళు లేవుతున్నారు, చెవిటి వాళ్ళకి వినబడుతుంది, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తుంది, చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇన్ని చేసి కూడా వీళ్ళందరూ ఎవరు చూపిస్తున్నారు? ఆకాశము భూమి సముద్రం ఒక ఆయన చేశాడు, ఆయన దేవుడు, ఆయన వైపు చూడండి అంటాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆకాశం భూమి ఎవరు చేసి ఉండొచ్చు? మనం ఏమనుకున్నాము? సూర్యుడు ఒక దేవుడు అనుకున్నాం, చంద్రుడు ఒక దేవుడు అనుకున్నాం, భూమి ఒక దేవత అనుకుంటున్నాము, భూమి మీద ఉన్న ప్రతి చెట్టుని దేవుడు అనుకుంటున్నాము, జంతువుని దేవుడు అనుకుంటున్నాము. కానీ ఈ భక్తులు ఏమంటున్నారు? ఆకాశాన్ని భూమిని సముద్రమును చేసిన ఆ దేవుని వైపు చూడండి. ఇప్పుడు ఆకాశాన్ని భూమిని చేసింది ఎవరు? ఎవరా దేవుడు అసలు? యేసయ్య. ఆదికాండం మొదటి వచనంలో, ఆదికాండము మొదటి వచనంలో మీకు కొన్ని విషయాలు, మీరు చదువుకున్నవాడు కాబట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మనసులో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆది దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. ఆది దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఎలా సృజించాడు? కింద చెప్తున్నాడు ఏమంటే, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడు, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాడు. దేవుడు ఏం చెప్పాడంటే, వెలుగు కలుగుగా అంటే వెలుగు వచ్చింది. ఇప్పుడు మనం లైట్ వెలగాలని చెప్పిందా? లైట్ వెలగాలంటే లైట్ ఉండాలి, దానికి స్విచ్ బోర్డు ఉండాలి, ఆ స్విచ్ బోర్డుకి వైరింగ్ ఉండాలి, ఆ వైరింగ్ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి, ట్రాన్స్ఫార్మర్కి మళ్ళీ సబ్స్టేషన్ ఉండాలి, సబ్స్టేషన్ దగ్గరికి పవర్ రావడానికి నీళ్లు ఉండాలి. ఎంత ఉందో చూడండి లైట్ వెళ్ళడానికి. ఆ సిస్టమ్ అంతా ఉంటేనే మనకి ఇక్కడ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వెలుగు కలుగును కాదంటే వెలుగు వచ్చేసేది. వస్తుందా మనం చూస్తే? ఆయన దేవుడు అంటే. తర్వాత ఏమంటున్నాడంటే, వెలుగు మంచిదని దేవుడు చూసిన, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను, దేవుడు వెలుగులకు పగలని చీకటి రాత్రిని పేరు పెట్టాడు. 6వ వచనంలో దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలము ఈ జలమును వేరుపరచని కాదని పలికాడు. ఒక విశాలం రావాలని పలికాడు. ఆ విశాలమే స్పేస్. ఎంత ఉండొచ్చు స్పేస్? చదువుకున్న వాళ్ళే కదా మీరు. స్పేస్ ఎంత ఉండొచ్చు సుమారుగా? అంచనా వేయగలుగుతాము? ఈ శాస్త్ర పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా కూడా దాన్ని ఎంతవరకు అంచనా వేయలేదు. సుమారుగా శాస్త్రవేత్తలు కనిపెట్టింది, ఇప్పటివరకు కనిపెట్టింది ఎంత ఉండొచ్చు అంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట స్పేస్ కొలత. 93 బిలియన్ లైట్ ఇయర్స్. ఒక లైట్ ఇయర్ అంటే కాంతి సంవత్సరం. అంటే ఒక కాంతిని చీకట్లో 1 సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే ఎంతో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. అర్థమవుతుందా? అంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి
ఈ వర్షంలో చెప్తున్నాను. చదువు లేని వాళ్ళకి ఈ వర్షంలో చెప్తే అర్థం కాదు. సో మనం పైన కళ్ళు చూస్తే బయటకు వెళ్ళి మార్నింగ్ ఆ స్పేస్ కనపడుతుంది కదా, దాన్ని దేవుడు కలుగులు దాకంటే వచ్చింది. అంటే దేవుని మాటకున్న శక్తి చూడండి, ఆ మాటకున్న సామర్థ్యం, ఆ మాటకున్న పవర్ ఏంటంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఎంత స్పేస్ చూడండి, అది దేవుడు అంటే. ఇప్పుడు మన మాటకున్న శక్తి మహా అయితే తోటకి వెళ్ళేసి ఒక ఛాయ్ చేస్తామంటే ఛాయ్ చేస్తాడు, అది మన మాటకున్న శక్తి. లేదు కొంచెం డబ్బు ఉంటే బిర్యానీ తెమ్మంటే బిర్యానీ చేస్తారు, ఎందుకంటే మన దగ్గర అనే డబ్బులు ఉంది. అంతకుమించి మన సామర్థ్యం లేదు. అఫ్కోర్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇంత పెద్ద స్పేస్ ఎవరైనా మనసు సృష్టించగలరా? అది దేవుడు అంటే. అర్థమవుతుందా? తర్వాత అదే దేవుడు మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడంటే, కింద వస్తున్నాను అంటే అన్ని చదివితే లేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సృష్టికర్తే దేవుడు. అర్థమవుతుంది? ఒక మాటలో చెప్తానంటే సృష్టికర్తే దేవుడు. మీ దగ్గర గూగుల్ ఉంటే ఈ 6 నేల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని మొక్కలు ఉన్నాయి తెలుసా? సుమారుగా 73,000 జాతుల రకాలు ఉన్నాయి. 73,000 జాతుల రకాలు ఉన్నాయంట చెట్లు. అవి దేవుడు కలుగులు కాకంటే వచ్చేసింది. అర్థమవుతున్న? దేవుడు అంటే ఎవరు? ఏదో మాయ చేసి గారెడి చేసి మోసం చేసేవాడు దేవుడు కాదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. ఆయనే సృష్టికర్త. తర్వాత అదే దేవుడు సముద్రంలో జలరాశులు ఉంటాయి కదా, చేపలు. అంటే సముద్రంలో ఉన్న జలరాశులు అన్నింటినీ కూడా ఒకసారి మనం ఆలోచించేస్తే అవన్నీ ఎన్నో తెలుస్తాయి. సుమారుగా 22,000 జాతుల రకాలు ఉన్నాయంట. 22,000 జాతుల రకాలు. ఇప్పటివరకు కనిపెట్టినవి అవి. మన తెలిసే ఎన్ని రకాల చేపలు ఉంటాయి. తర్వాత అదే సముద్రము పక్షులు కలుగు కాకుండా పక్షులు వచ్చేది. ఆ పక్షులు ఎన్ని ఉంటాయంటే 10,000 రకాలు ఉన్నాయి. ఆయన దేవుడు అంటే. సముద్రము జలచరాలని పక్షులను పుట్టించాలంటే వచ్చేసింది అవన్నీ కూడా. మన మాట సామర్థ్యం ఉంటుందా? నేనేం ఎందుకోసం చెప్తాను ఈ విషయాలని? దేవుడు అంటే ఎవరు అర్థమవుతుందా? ఆ దేవుడు ఎవరో మనకు తెలియాలంటే ఈ సృష్టిని చూస్తే అర్థమవుతుంది. ఇందాక మన రోమపత్రికలో చదివాం. నేనంటే ఏంటో మీకు తెలియాలంటే ఒకసారి ఈ విశ్వాన్ని చూడండి, సృష్టిలో జరుగుతున్న ఆ శక్తిని చూడండి. ఎప్పుడైనా సూర్యుడు కొంచెం నల్లబడినట్టు కానీ సూర్యరశ్మి కొంచెం వేడి తగ్గినట్టు కానీ ఏమన్నా దాన్ని నిత్య శక్తి అంటాడు. అది నిత్య శక్తి, అది ఎప్పటికీ ఆరిపోదు. దేవుడు 4వ దినాన కళ్ళు తెచ్చి నువ్వు అలా వెలగాలని చెప్పాడు, అది వెలుగుతూనే ఉంది. అని ఇప్పుడు ఆ దేవుడు మనం ఎలా గుర్తించాలి? సృష్టి చేసిన వాడే దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టి చేసిన వాడే దేవుడు. లోకంలో మనం అనుకున్నది ఏది దేవుడు కాదు. అర్థమవుతుందా? అయితే ఆ దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటో కొన్ని చూపిస్తాను చూడండి. నాకు అర్థం ఎవరెవరిని దేవుడు అనొచ్చు, ఎవరిని కలెక్టర్ అనొచ్చు, ఎవరిని టీచర్ అనొచ్చు, లక్షణాలు చూసాం కదా. ఇప్పుడు దేవుడు అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ఆయన సార్వభౌమాధికారమై ఉండాలి. ఆయనే సర్వభౌమిస్తారు. ఇంకా ఆయన మించి ఎవరు ఆట చేసేవాడు ఉండకూడదు. అర్థమవుతుందా? తర్వాత ఆ దేవుడు ఎలాంటి వాడంటే నిత్యము ఉండేవాడే ఉండాలి. ఈ రోజు లేకుండా అలా ఉండేవాడు కాదు. తర్వాత అదే దేవుడు మార్పు లేనివాడే ఉండాలి. ఆ విషయాలను చెప్పడానికి మీకు అర్థం కాదని చెప్పట్లేదు, అవన్నీ బైబిల్లో తీసి చూపిస్తారు యాక్చువల్లీ. తర్వాత అదే దేవుడు ఏమంటాడంటే ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉండగలిగిన వాడు, ఎక్కడైనా ఉండేవాడు, సర్వాంతర్యామి. కానీ మనలో కొంతమంది చెట్లు పుట్లో మనుషులు జంతువులు ప్రతి దాంట్లో ఉంటాడంటాడు, వాటిలో ఉండడు. అవి దేవుడు కలుగు చేస్తే వచ్చింది. మనం ప్రారంభంలో చూసాం కదా, భూమి ఆకాశాలు దేవుడు మాటని అంతా కలిగించాడు, దాంట్లో దేవుడు ఉన్నాడు. సృష్టికి బయట ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? సృష్టికి బయట ఉంటాడు దేవుడు. ఆయన సర్వాంతర్యామి. అదే దేవుడు సర్వజ్ఞాని కూడా. దేవుని యొక్క లక్షణాలు అర్థమవుతుందా? ఆయన సర్వజ్ఞాని కూడా. అదే దేవుడు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఆయన
సర్వశక్తిమంతుడు. ఇప్పుడు సూర్యుడిలో ఆ శక్తి వస్తుంది కదా, నిత్య శక్తి ఉంది కదా. ఆ నిత్య శక్తి ఎలా వచ్చింది సూర్యుడికి? ఈ సర్వశక్తిమంతుడు పెట్టాడు కాబట్టి దాంట్లో ఆ నిత్య శక్తి ఉంది. దానంతట అది లేదు. అది ప్రకృతి ధర్మం కాదు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది అది ప్రకృతి ధర్మం అంటారు. ప్రకృతి ధర్మం అంటే ఆ ప్రకృతి ధర్మాన్ని పెట్టిన వాడు ఎవరు ఉంటాడు? ఆయన దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఇన్ని వస్తువులు ఏది మనం తీసుకురాకుండా అన్ని వచ్చాయా? ఈ బిల్డింగ్ అయినా, ఈ చైర్స్ అయినా, టేబుల్స్ అయినా సమస్తము మనం కొనుక్కుంటేనే ఒకటి తయారు చేస్తేనే వచ్చాయి కదా. అలాగే ప్రకృతిలో ప్రతిదీ కూడా దేవుడు పెడితేనే వచ్చింది. అయితే ఆ దేవుడికి ఉండాల్సిన మరికొన్ని లక్షణాలు ఏంటంటే, ఆ దేవుడికి మనుషులకున్న సంబంధం చెప్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు అంటే ఏంటో చెప్తాను, ఏది దేవుడు కాదో చెప్తాను. అర్థమవుతుందా? దేవుడు అంటే ఏంటో చెప్తాను, ఏది దేవుడు కాదో చెప్తాను. ఇప్పుడు ఆ దేవుడికి మనుషులకున్న సంబంధం ఏంటో చెప్తున్నాను. అర్థమవుతుందా? అది చెప్పేసి ముగిస్తాను. దేవుడికి మనుషులకున్న సంబంధం ఏంటంటే, ముందుగా దేవుడు ప్రేమమయం. దేవుడు ముందుగా ప్రేమమయం. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఈ మహా విశ్వాన్ని కూడా మన కోసమే కలుగు చేశాడంట. తెలుసా మీకు? తల్లి గర్భం నుంచి మన భూమి మీద అడుగు పెట్టిన వెంటనే మనకు గాలి కావాలని అమ్మకేమో తెలుసా? మనం శుభ్రం చేయాలనే నీళ్లు అమ్మకేమన్నా రెడీ చేసి పెట్టిందా? ఇవేమి చేయలేదు అమ్మ నాన్న. కానీ మన కోసం దేవుడు తన పిల్లలు భూలోకానికి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రతి అవసరం తీర్చే విధంగా దేవుడు మన కోసము సృష్టిలో ప్రతిదాన్ని పెట్టాడు. అందులో ప్రేమ. అందుకే 4వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించాడంట దేవుడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ మన కోసం సిద్ధం చేశాడు. అయితే అదే దేవుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే ఆయన న్యాయవంతుడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ఈ లక్షణాలన్నీ మనం ఎక్కడ చూస్తాము? మీకు ఒక మంచి సందర్భం చెప్తాను. ఏంటంటే ఒక స్కూల్లో రియల్ గా జరిగింది. ఒక టీచర్ ఒక స్టూడెంట్. ఒక టీచర్ అంట, ఆయన టీచర్ కమ్ పాస్టర్ కూడా. క్లాసులు అయిపోయిన తర్వాత పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు యేసు ప్రభు గురించి చెప్తా ఉంటాడంట. యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే అందరూ ఉంటారు కదా, స్కూల్ అంటే క్రైస్తవులే ఉంటారు కదా. ఒక పాపకు రోజు విని చిరాకు వచ్చేసిందంట. ఏంటి సార్ రోజు మీరు యేసు ప్రభు గురించి చెప్తున్నారు, ఏమి నమ్మిన దేవుడు కదా అని ఆ పాప ఆ టీచర్ దగ్గరకు వచ్చేసి ప్రశ్నిస్తుందంట. సరేనమ్మా, నేను ఒక 10 లక్షణాలు చెప్తాను, ఆ 10 లక్షణాలు రాయి. ఏంటి ఆ 10 లక్షణాలు అంటే, ఎవరిని మంచోడు అంటారు? మామూలుగా మనుషులుగా మనం ఆలోచన చేస్తే ఎవరిని మంచోడు అంటారు? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నేరం చేయకూడదు, మోసం చేయకూడదు, పొరుగు అది దాని, ఇవన్నీ మంచి లక్షణాలే కదా. అవన్నీ రాయమన్నాడు. ఒక 10 లక్షణాలు రాయమన్నాడు. ఆ 10 లక్షణాలు ఆయన రాసింది వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ఇంకా 10 లక్షణాలు రాసిస్తున్నాడు. కానీ 10 లక్షణాలు పెట్టేసి నువ్వు నమ్మిన దేవుడిలో ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయని చూపించు, ఆడనే నమ్మకం ఏసుప్రభు వదిలేద్దాం అన్నాడు. జగత్ కాలుంటే రియల్ గా జరిగింది చెప్తున్నాను. మనుషుల లక్షణాలు 10 లక్షణాలు రాసేసి ఈ 10 లక్షణాలు నువ్వు నమ్ముతున్న దేవుడిలో ఎవరికైనా ఉంటే, ఎక్కువ చెట్ల దేవుడు ఉన్నారు కదా, వాళ్ళలో ఈ 10 లక్షణాలు మంచి లక్షణాలు అన్ని ఎవరికైతే ఉంటే చెప్పు, వాళ్ళని నమ్ముదామంటే 1, 2 ఉంటున్నాయంట, అన్ని ఉండలేదంట. అన్ని మంచి లక్షణాలు ఉండలేదంట, 10 రావట్లేదంట. కానీ అదే యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి నువ్వు 10 కాదు, 100 రాయి, 1000 రాయి, 1,00,000 రాయి, లక్షణాలు మంచి లక్షణాలు అన్నింటిలో ఫెయిల్ అవుతాడు, అన్నింటిలో పాస్ అవుతాడు. ఇక్కడ 10 మంచి లక్షణాలు రాస్తేనే మనుషుల లక్షణాలు అవి కూడా. అంటే యేసు ప్రభు గొప్పతనం అంటే ఏంటో చెప్తున్నాను. ఈ 10 మంచి లక్షణాలు మనుషులకి రాస్తేనే దేవుడికి సరిపోవట్లేదు. అట్లాంటిది యేసు ప్రభు గురించి ఎందుకు మాకు రోజు చెప్తామంటే, ఈయనలో 10 లక్షణాలు కాదు, 100 లక్షణాలు రాయి, లేదా 1000 లక్షణాలు రాయి, 1000కి 1000 వస్తాయి, అన్నింటిలో పాస్ అవుతాడు ఆయన. అందుకు ఆయన నమ్ముకోవాలి. అందుకు ఆయనే దేవుడు. ఆయన దేవుడు ఇప్పుడు కూడా భూమి మీద మనలాగా మనిషిలాగా బ్రతికి
ఆయన వేసిన సవాల్ ఏంటంటే నేటికి కూడా అలాగే ఉంది ఆ సవాలు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలంటే ఒక్కడు నిరూపించలేకపోయాడు. పాపం అంటే చిన్న అబద్ధం కూడా లేదా, చిన్న నేరం లేదా, చిన్న తప్పుడు నడక లేదా, ఇది ఎంగేజ్లో కూడా కలుపుతాడని దాంట్లో మమ్మీ నేను ఇక్కడ లేనని ఎప్పుడు చెప్పలేదు కనీసం మర్యాద. లేదా వాళ్ళ మమ్మీని ఎప్పుడు ఇస్కించలేదా, వేడించలేదా, చిన్న అబద్ధం కూడా చెప్పలేదా. కానీ ఎంగేజ్కి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఏ మోహం చూపు చూడలేదా ఒక అమ్మాయిని కూడా. అర్థమవుతుందా? మనలాంటి రక్త మాంసాల్లో ఉన్నాడు ఆయన దేవుడే, కానీ శరీర రూపంలో భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా తన ఎదురు తీసుకొని పోటాను. మామూలుగా టీనేజ్కి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటే అందరూ తెలుసు కదా. కొంతమంది టీనేజ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. టీనేజ్కి వచ్చిన తర్వాత మన ఆటోమేటిక్ మన శరీరంలో జరిగే పరిస్థితి మనకు తెలుసు కదా. మన చూపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. కానీ అక్కడ కూడా పవిత్రంగా ఉన్నాడు నా యేసు. అర్థమవుతున్న యేసు ప్రభు గురించి ప్రజలందరూ కూడా తిడుతున్నా, కొడుతున్నా, ఊరు తిరిగి రోడ్ల వెతికి సువార్త ప్రకటిస్తూ ఎందుకు రోజు రాత్రి పగలు తిరుగుతున్నారు. అంత గొప్పవాడు యేసు ప్రభు. అది ప్రేమ అంటే. ఆ ప్రేమమయుడు మనలాగా శరీరంలో భూలోకంలో బ్రతికి మీరు నన్ను పోయి నడుచుకోండి, నాలాగా బ్రతికితే పరలోకంలో మీరు హ్యాపీగా జీవిస్తారంట. ఇదన్నా ఒక పాట పాడి అప్పుడు సభలు అనిపించే మీకు జ్ఞాపకం చేశాడు కదా. మనకున్న ప్రేమలన్నీ కూడా సమాజ వరకే. మనకున్న కష్టాలు, ఇబ్బందులు, ఈ బంధాలు ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి వారి బంధాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సమాజ వరకే. కానీ శాశ్వతమైన బంధం మనం పరిశుద్ధులుగా బ్రతికితే పరలోకంలో ఉంటాం దేవుడు. అయితే ఇప్పుడు పరలోకంలో వెళ్ళడానికి మన అందరికి అవకాశం ఉందా? మాట చెప్పేసి ముగిస్తాను. మనందరికీ పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అందరూ అసెంబ్లీలో కూర్చుంటారా? అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు అందరూ కూర్చుంటారా? లేదు. ఎవరు కూర్చుంటారు? అందరూ పోటీ చేశారు కదా, అందరూ పోటీ ఖర్చు పెట్టారు కదా. ఎందుకు? గెలవాలి, ప్రజల చేత ఎన్నుకోబడాలి. ప్రజల చేత ఎన్నుకోబడితేనే అసెంబ్లీలో అడుగు పెడతారు. మరి ఇప్పుడు పరలోకం అంటే ఏదైనా బాధ చచ్చిపోతాం మనం ఉన్నాం, అసలు గ్యారెంటీ ఏముందా? మరి ఇక్కడ బ్రతుకుంటాము, ఖచ్చితంగా చచ్చిపోతాం కదా. చాలా ఎలా అవుతుందో తెలుసా? మనిషికి మరణం ఎలా అవుతుందో తెలుసా? ఇందాక మనం చూసినప్పుడు ఆదికాండంలో దేవుడు అన్ని చేశాడు కదా. ఎలా వచ్చింది? ఒక మాట పలికితే అవన్నీ వచ్చేసాయి కదా. ఆ మాటలు లెక్క చేయలేదు మనిషి. దేవుడు మాట్లాడిన శక్తి అలాంటిదంటే ఇంత పెద్ద విషయం వచ్చింది. ఇన్ని జలరాశులు వచ్చేసాయి, ఇన్ని పక్షులు వచ్చాయి, ఇన్ని జంతువులు వచ్చాయి, ఇన్ని పురుగులు వచ్చాయి. ఆ మాటని మనిషి లెక్క చేయలేదు. అది పాపం అంటే. పాపం అంటే ఏంటి? ఏదో దొంగతనం చేయడం, వ్యభిచారం, న్యాయం, ఘోరాలు, మనిషిని చంపడం ఇదే కాదు. అవి పాపం మనలో ఉంది కాబట్టి ఆ లక్షణాలు బయట కనపడతాయి. అవి పాపం కాదు. మళ్ళా చెప్తాం, జాగ్రత్త అర్థం చేస్తాం. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం మనకు కనపడిందా? మనకి ఏం కనపడుతుంది? మరి మన ఒళ్ళంతా వేడిగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, నీరసంగా ఉంటాయి. అది జ్వరం కాదు. లోపల జ్వరం ఉంది కాబట్టి జ్వరం యొక్క లక్షణాలు అవి. అది ఎలాగో ఇప్పుడు దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, మోసం చేయడం, నగదు చేయడం అవన్నీ కూడా పాపం కాదు. పాపం మనలో ఉంది కాబట్టి పాపం యొక్క లక్షణాలు అవి. అర్థమవుతుందా? ఈ పాపం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఇక్కడ దేవుడు ఎంత సృష్టిని చేశాడు కదా. సృష్టి చేసి ఏదైనా నోట్లో ఒక చెట్టు పెట్టాడు. ఆ చెట్టుకు ఒక పండు పెట్టేసి అసలు నా బిడ్డలు నా మాట వింటారా వినరా అని. అప్పుడప్పుడు మన పేరెంట్స్ కూడా మనం టెస్ట్ చేస్తారు కదా, నా మాట వింటాడా వినడా అని. ఈ పండు తినొద్దని చెప్పాడు. ఇది ఒక్క పండే తినాలి, ఏమి తినకూడదు అంటే నేను ఇంత పెద్ద తోటకైతే ఇవన్నీ తిను, కానీ ఒక్క పండు తినొద్దని చెప్పాడు. ఆ పండే తిన్నాడు. అదే పాపం అంటే. పండు తినడం పాపం కాదు. ఏంటి పాపం? దేవుడి మాట వినకపోవడం పాపం. పండులో ఏం లేదు. అర్థమవుతుందా? ఆ పండు తినటం వల్ల, ఆ మాట మేరటం వలన, ఆ మాట లెక్క చేయకపోవటం వలన మనిషికి మరణం వచ్చింది.
అందుకు చచ్చిపోతున్నాం మనం తెలుసా. ఇందాక మీరు ఏమన్నారు, మనం చచ్చిపోతాం అంటే అందరం చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతున్నాము తెలుసా? ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియకుండా చచ్చిపోతే ఎలాగూ? ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, ఏం చదువుకున్నారు? గోల్ ఉంటుంది కదా, నాకేం చదువుకి ఏం గోల్ లేదు, చదువుకుంటాను అనుకుంటాను. 10th ఇంటర్మీడియట్ 10th అయిపోయినామంటే నాకు పెద్ద చాట్ పెట్టారు కదా, వాట్ నెక్స్ట్? దేని పెట్టారు ఆ చాట్? ఏంటి ఆ వాట్ నెక్స్ట్? ఏ కోర్స్ చదివితే మన గ్రోత్ ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అందుకోసమే కదా. సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు చచ్చిపోతున్నా కూడా మనకు తెలియకపోతే ఎలా? దేవుని మాట, ఆ సృష్టికర్త మాట, అంత జీవం కలిగిన మాట, అంత పవర్ఫుల్ మాట మనం లెక్క చేయలేదు కాబట్టి మనిషికి మరణం వచ్చింది. అయితే ఆ దేవుడికి ఉన్న మంచి లక్షణం ఏంటిది అని ప్రేమవాడి చెప్పారు కదా. ఇప్పుడు చచ్చిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం, కానీ మేము న్యాయవంతుడు కూడా, ప్రేమమయుడు కూడా. ఇప్పుడు మనం చేసిన తప్పును బట్టి శిక్ష వేయాలి, న్యాయాన్ని బట్టి శిక్ష వేయాలి. జాగ్రత్తగా న్యాయాన్ని బట్టి శిక్ష వేయాలి. కానీ ఆ న్యాయంతో పాటు దేవుడున్న మంచి లక్షణం అంటే ప్రేమ. ఇక్కడేమో న్యాయమేమో తప్పు చేసినందుకు శిక్ష వేయమంటుంది, అదే దేవుడు ప్రేమ కలిగినాడు కాబట్టి ఆ ప్రేమ వల్ల వాళ్ళని కాపాడమని చెప్తున్నాడు. కాబట్టి ఆయన భూలోకానికి వచ్చి మనలాగా రక్తమాంసంలో బ్రతికి మనుషులందరి కోసము, పాపం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అది మాకు యేసు ప్రభువు ఎందుకు నమ్ముకోవాలి? ఏ మాట అయితే మీడియామో దానివల్ల పాపం వచ్చింది, మరణం వచ్చింది. మరణిస్తే మనం అంతా నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడి నుంచి తప్పించబడటానికి ఆ శిక్ష తన మీద వేసుకొని మనందరినీ కూడా విమోచించాడు. ఆయన దేవుడు అంటే అర్థమవుతుందా? సృష్టి చేసిన వాడు దేవుడు, మనల్ని తల్లిదండ్రులంలో నిర్మించిన వాడు దేవుడు, మనకు ఆయుష్ను ఆరోగ్యం వాడు దేవుడు. మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని నరకానికి పంపించకుండా మన ప్రాణంలో మరణించి మనల్ని తన ఎదురు రావడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడే. నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం. ఆయన దేవుడు అంటారు. దేవుడి సంగమా, మరి వీళ్ళు ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో తెలియదు, కానీ ఎవరు అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఒక మంచి మాట చెప్పాను కదా, ఈ మీదలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి మంచి చెడుని తెలుస్తుందో వెంటనే అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మం తీసుకుంటే మనలోని పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మంచి ఏదో చెడేదో భూలోకంలో మనం ఎలా బ్రతకాలో, మన జన్మ పరమాత్మ ఏంటో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఉండి మనకు నేర్పిస్తాడు. అందుకోసం బాప్తిస్మం తీసుకుంటే మీ దగ్గర చాలా మంది దగ్గర బైబిల్ ఉంటుంది, ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఖచ్చితంగా మనిషి అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో మనకు అన్ని అర్థం చేపిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఇది మీ పాఠ్య పుస్తకాలతోటి సమానంగా చూడకండి. మీ పాఠ్య పుస్తకాలన్నీ కూడా కేవలం మీకు ఉద్యోగాన్ని ఇస్తుంది అంతే. ఇది మనకు బ్రతుకునిస్తుంది, ఈ లోకంలో బ్రతకడానికి, పరలోకంలో బ్రతకడానికి కూడా. మీరు ఏ భవిష్యత్తులో మీరు ఏ ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా కూడా ఇదే మార్గాన్ని నిర్దేశం చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి రోజు బైబిల్ చదవండి, రోజు ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేసుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? చివరి ఒక మాట ఏంటంటే, ఎవరు దేవుడు అనుకోవాలి? ఇప్పుడు మనం ప్రకృతిలో ఏది కూడా దేవుడు కాదు, జంతువులు ఏది దేవుడు కాదు, చెట్లు పురుగులు మన చేతులతో చేస్తున్న ఏది దేవుడు కాదు, మనుషులు ఎవరు దేవుడు కాదు, అద్భుతాలు చేసిన మనుషులు కూడా దేవుడు కాదు. సృష్టిని చేసిన వాడే దేవుడు, ఆయనే ప్రభుని చేస్తారు. ఓకేనా? మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ మనసు ఏంటో తెలుసుకోవడానికి బైబిల్లోకి వెళ్ళి దేవుడు అంటే ఎవరు మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకోవడానికి బాధ్యత పడిపోతున్నాను. ప్రజలుగా మేము లోకంలో ఉంటున్నాం, ప్రతిదాన్ని దేవుడు అనుకుంటున్నాం, కానీ మాకు సహాయం చేసిన వాళ్ళు దేవుడు అనుకుంటున్నాం, అద్భుతాలు చేసిన వాళ్ళు దేవుడు అనుకుంటున్నాం, మమ్మల్ని మోసం చేసేవాళ్ళు దేవుడు అనుకుంటున్నాం, మాకు సహాయం చేసేవాళ్ళే దేవుడు అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము చదివినప్పుడు దేవుడు అంటే సృష్టి చేసిన వాడని, మమ్మల్ని కలిగించిన వాడని, మమ్మల్ని నరకం నుంచి తప్పించిన వాడు దేవుడు అని కొన్ని మాటలు మీ పిల్లలకు వస్తున్నాం. చిన్న మాటలు తల్లి మీ పిల్లల హృదయాల ఫలించలాగా, వీళ్ళందరూ హృదయాల మాటలు గొప్ప ఫలాన్ని తీసుకొచ్చే విధంగా ఫలించే విధంగా పిల్లల ఫలించాలని మీకు తెలుసు. వీళ్ళ భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నారు. వారు మీ మీద ఆధారపడి
భవిష్యత్తు దాన్ని అంత వాక్యంలో వెలుగులో సరి చేసుకుంటూ కార్యక్రమం మైండ్ క్రీస్తు ప్రభువున